హాయ్ వ్యూవర్స్, నెక్స్ట్ మోడల్ వచ్చేసి సూపర్ మార్కెట్ బిల్లింగ్ సాఫ్ట్వేర్లో బార్కోడ్ లేబుల్ ఎలా జనరేషన్ చేయాలనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు వీటన్నిటికి బార్కోడ్ ఉండవు కాబట్టి ఫస్ట్ మనం ప్రోడక్ట్ ఎంట్రీలు ఎలా క్రియేట్ చేస్తామంటే కోడ్ అనేది కందిపప్పు కేజీ, పీసెస్ రేటు 115, డిస్కౌంట్ వచ్చేసి 10 రూపీస్, పర్చేజ్ రేట్ వచ్చేసి 95. ఈ బార్కోడ్ అనేది 3. మనం పర్టికులర్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఫీడ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మనకి ఈ నెంబర్ అనేది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా జనరేట్ అవుతుంది. సేవ్ చేసేస్తాం. సేవ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బార్కోడ్ లేబుల్ జనరేషన్లోకి వెళ్ళి బార్కోడ్ జనరేషన్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ కందిపప్పు కేజీ ఎంటర్ కొడతాం. ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ ఎన్ని లేబుల్స్, ఎన్ని ప్యాకింగ్ చేశారు కేజీలు, సపోజ్ ఒక 24 పీసెస్ చేస్తాం. ఆటోమేటిక్గా క్రియేషన్ అవుద్ది. ఇప్పుడు వచ్చేసి A4 పేపరా, A3నా, A2 అనేది మన పేపర్ సైజుని బట్టి మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. A4 అంటే A4లో 4 లేబుల్స్ వస్తాయి పర్ లైన్కి. ఆటోమేటిక్గా మనకు వచ్చేసి A3 అంటే 3 లేబుల్స్, A2 అంటే 2 లేబుల్స్, ఇట్లా బార్కోడ్ లేబుల్స్ వస్తాయి. ఇది వచ్చేసి మనకి A4 షీట్లో 48 లేబుల్స్ వస్తాయి. ఆ 48 లేబుల్ ఒకసారిగా ప్రింట్అవుట్ తీసుకొని ప్యాకింగ్ దాని మీద అంటించేసుకొని స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 3 లేబుల్, A3 అంటే 3 లేబుల్స్ వస్తాయి, A2 అంటే 2 లేబుల్స్ వస్తాయి. ఇది లేబుల్ జనరేషన్. మళ్ళీ ఇంకొక ఐటమ్ చేయాలంటే మళ్ళీ జేమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫినాయిల్ దీన్ని క్వాంటిటీ అనేది ఇస్తాం, 10, సేవ్ చేసేస్తాం. దీన్ని రీసెట్ కొట్టేసి సేవ్ చేసేస్తాం. ఫినాయిల్ 10 లీటర్స్ అట్లా ఇలా బార్కోడ్ లేబుల్ జనరేషన్ క్రియేట్ చేసుకొని లేబుల్ మీద అంటించేస్తాం. దాని తర్వాత వచ్చేసి మనకి అకౌంటింగ్ డిపార్ట్మెంట్లోకి వస్తే రిసిప్ట్ వోచర్ ఉంది. మనం ఎవరెవరైనా క్రెడిట్ బిల్స్ మనం సేల్ చేసినప్పుడు వాళ్ళు ఎంత పేమెంట్ కడుతున్నారు, ఏంది వాళ్ళ బ్యాలెన్స్ ఎంత అనేది మనం ఇందులో ఎంటర్ చేసుకోవచ్చు రిసిప్ట్ వోచర్లో. అలాగే పేమెంట్ వోచర్, మనం సప్లైర్ నుంచి కొన్నప్పుడు వాళ్ళు క్రెడిట్ ఏమన్నా బిల్ ఉంటే ఎంత ఇస్తున్నాము, వాళ్ళ బ్యాలెన్స్ ఎంత ఉంది, పేమెంట్ ఎంత కడుతున్నాము, త్రూ బ్యాంక్ ద్వారా కడుతున్నామా, క్యాష్ కడుతున్నామా అనేది ఇందులో పేమెంట్ వోచర్లో సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, మనం షాపులో పెట్టే ప్రతి ఖర్చు ఇందులో ఎక్స్పెన్స్ ఎంటర్ చేస్తే మనం మంత్లీ రిపోర్ట్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ మంత్కి ఎంత జరిగింది, ఎక్స్పెన్స్ ఎంత వచ్చింది, ఎక్స్పెన్సెస్ వైజ్ కూడా చూసుకోవచ్చు. సపోజ్ వాటర్ బిల్లు, పవర్ బిల్లు, ఇలా ఎక్స్పెన్సెస్ కూడా మనం ఇందులో మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీన్స్ విత్ డ్రా, డిపాజిట్ అమౌంట్ని మనం ఇందులో ట్రాన్సాక్షన్ మెయింటైన్ చేసుకోవచ్చు. దీస్ వన్ వచ్చేసి కస్టమర్ డీటెయిల్స్. మన దగ్గర ఉన్న టోటల్ కస్టమర్ లిస్ట్ అంతా మనకి ప్రింట్అవుట్ కావాలనుకుంటే మనం ఇందులో వచ్చేసి రిపోర్ట్ తీసుకోవచ్చు. అలాగే సప్లయర్ డీటెయిల్స్, మనం పర్చేజ్ చేసే సప్లయర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్, GST నెంబర్ కావాలనుకుంటే ఒకసారిగా రిపోర్ట్ తీసుకోవచ్చు. రిసిప్ట్ రిజిస్టర్ మీన్స్ ఈ డేట్ వైజ్ మనం ఎవరెవరు ఎంత కలెక్షన్ ఇచ్చారు, ఎంత అమౌంట్ రిసిప్ట్ వచ్చింది అనేది దీంతో చూసుకోవచ్చు. అలాగే పేమెంట్ రిజిస్టర్, పేమెంట్ మనం ఎంత కట్టాం సప్లయర్కి, డేట్ వైజ్ ఎంత కట్టాము, సప్లయర్ వైజ్ కూడా చూసుకోవచ్చు. ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇందులో వచ్చేసి మనకు సప్లయర్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ స్టార్టింగ్ మనం ఎంత ఉంది ఏంది అనేది చూసుకోవచ్చు. కస్టమర్ అకౌంట్ డీటెయిల్స్, టోటల్ లెడ్జర్, కస్టమర్ లెడ్జర్ మొత్తం ఇందులో వస్తుంది. కస్టమర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. డేట్, ఫ్రమ్ డేట్ టు డేట్, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మన దగ్గర ఎంత ఎన్ని బిల్లులు తీసుకెళ్ళాడు, పేమెంట్ ఎంత కట్టాడు, బ్యాలెన్స్ ఎంత ఉంది, టోటల్ లెడ్జర్ వచ్చేస్తుంది. కస్టమర్ లెడ్జర్ కూడా అందులో మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే సప్లయర్ లెడ్జర్, మనం కంపెనీకి ఎంత కట్టాం, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఈ లెడ్జర్ కూడా మనకి చూసుకోవచ్చు. బ్యాంక్ వైజ్ రిజిస్టర్, బ్యాంకులో ఎంత జమ వచ్చింది అనేది చూసుకోవచ్చు. అలాగే పేమెంట్. నెక్స్ట్ స్టాక్ రిపోర్ట్కి వస్తే
టోటల్ స్టాక్ రిపోర్టు, ఏ ఐటమ్ ఎంత స్టాక్ ఉంది, క్లోజింగ్ ఓపెనింగ్ ఎంత, పర్చేజ్ ఎంత, సేల్స్ ఎంత, క్లోజింగ్ ఎంత మనకు రిపోర్ట్ చేసుకోవచ్చు. ఐటమ్ వైజ్ స్టాక్ స్టేటస్, పర్టికులర్ ఐటమ్ వైజ్ కూడా మనం ఈ ప్రోడక్ట్ ఎంత ఉంది, టోటల్ స్టాక్ వాల్యూ ఎంత ఉంది అనేది కూడా మనం ఈ రిపోర్ట్లో చెక్ చేసుకోవచ్చు. రిపోర్ట్ సెక్షన్లోకి వస్తే ఫస్ట్ సేల్స్ రిజిస్టర్, డేట్ వైజ్, ఫ్రమ్ డేట్ టు డేటు టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది, ఈరోజు డేట్ సేల్ మొత్తం ఎంత అనేది రిపోర్ట్ తీసుకోవచ్చు. దీన్ని ఎక్సెల్లోకి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే పర్చేజ్ రిజిస్టర్, మనం ఎంత కొన్నాం, ఏ సప్లయర్ నుంచి ఏ బిల్ ఎంత కొన్నాం అనేది మనకి రిపోర్ట్ వస్తుంది, పర్చేజ్ రిపోర్ట్. సో ఇవన్నీ చేసి ఐటమ్ వైజ్ సేల్స్, ఐటమ్ వైజ్ పర్చేజెస్, ఇది వచ్చేసి బిల్ స్టేట్మెంటు, పర్టికులర్ డేట్ వైజ్ ఈ డేట్ వరకు టోటల్ అమౌంట్ ఎంత, పర్టికులర్ డేట్ వైజ్. ఇది వచ్చేసి ప్రాఫిట్ రిపోర్ట్, మనకి ఈరోజు టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఏ ఐటమ్ వైజ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, టోటల్ ప్రాఫిట్ ఎంత అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకి ఈజీ క్యాలిక్యులేషన్ సాయంత్రానికి ఈరోజు మనం ఇంత పర్చేజ్ అమౌంట్ ఎంత ఉంది, సేల్ ఎంత జరిగింది, మనకు నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మనం చూసుకోవచ్చు ఈజీగా. మార్జిన్ ఎంత వస్తుంది, సేల్స్ గ్రోత్ని ఎలా పెంచుకోవాలి, పర్చేజ్ని ఎక్కడ చేసుకోవాలి ఏందనేది కూడా మనం ఈ రిపోర్ట్ని బట్టి అనాలిసిస్ చేసుకోవచ్చు. పేమెంట్ మోడ్ రిపోర్టు, పేమెంట్ మోడ్ రిపోర్ట్ మీన్స్ గూగుల్ పే ఎంత వచ్చింది, క్యాష్ పే ఎంత వచ్చింది, బై హ్యాండ్ ఎంత వచ్చింది అనేది కూడా మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. అంటే మనం బిల్లులో వచ్చేసి ఇక్కడ పేమెంట్ మోడ్ సెలెక్షన్ చేసుకుంటే మనకి ఈ రిపోర్ట్ ఆటోమేటిక్గా పేమెంట్ మోడ్ రిపోర్ట్ డిస్ప్లే అవుతుంది. ఓవరాల్గా వచ్చేసి మనకి సూపర్ మార్కెట్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఈజీగా ఉంటుంది, అందరూ ఎంటర్ చేసే విధంగా ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే కంపల్సరీ మనకి ఇక్కడ కాల్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సర్వీస్ ఇస్తాను. ఆటోమేటిక్గా 300 మెంబర్స్ రన్నింగ్లో ఉన్నాయి సూపర్ మార్కెట్స్, ఎటువంటి ప్రాబ్లం లేదు, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో కాల్ చేయండి విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి. మీ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ప్రాజెక్ట్ డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ డెవలపర్ని నేనే, మీకు ఏ రిక్వైర్మెంట్ కావాలని నేను డెవలప్ చేసి ఇస్తాను. బాయ్.